కూచిపూడి నృత్య కళాకారిణి సేవా తత్పరత కలిగిన ట్రస్టీ శ్రవిద్య కాంపల్లి పుట్టినరోజు సందర్భంగా బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో మంగళవారం మధ్యాహ్నం సనాతన ధర్మ బాయిజమ్మ సాయి భక్తి ప్రచార ధార్మిక సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రవిద్య సహకారంతో గర్భిణీలకు బాలింతలకు డయాలసిస్ రోగులకు అనర్హులకు సాయి భోజన్ అన్నదానం చేసినట్లు ట్రస్ట్ వ్యవస్థాపకులు ప్రముఖ విద్యావేత్తలు డాక్టర్ కాంపల్లి శంకర్ రాజేశ్వరి తెలిపారు. కూచిపూడి నృత్య కళాకారిణి సేవా తత్పరత కలిగిన ట్రస్టీ శ్రీవిద్య కాంపల్లి పుట్టినరోజు సందర్భంగా బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో మంగళవారం మధ్యాహ్నం సనాతన ధర్మ బాయిజమ్మ సాయి భక్తి ప్రచార ధార్మిక సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో త్రవిద్య సహకారంతో గర్భిణీలకు బాలింతలకు డయాలసిస్ రోగులకు అన్నార్థులకు సాయి భోజన్ అన్నదానం చేసినట్లు ట్రస్ట్ వ్యవస్థాపకులు ప్రముఖ విద్యావేత్తలు డాక్టర్ కాంపల్లి శంకర్ రాజేశ్వరి తెలిపారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని గర్భిణీలు బాలింతలు రోగులు అన్నార్థులు ఆసుపత్రి సిబ్బంది సాయి భోజన్ అన్నదానం కార్యక్రమాన్ని వినియోగించుకున్నారు. వారందరూ అన్నదానం చేయడం పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తూ బాయిజమ్మ సాయి సేవా ట్రస్ట్ వారికి మరియు దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. ట్రస్ట్ ద్వారా ఆకలితో ఉన్నవారిని అతిథి సత్కారంతో ఆదరిద్దాం, అన్నదానంతో తృప్తి పరుద్దామని ట్రస్ట్ వ్యవస్థాపకులు ప్రముఖ విద్యావేత్తలు రాజేశ్వరి శంకర్ పిలుపునిచ్చారు. సేవే లక్ష్యం, సేవే మార్గంతో ట్రస్ట్ కొనసాగుతుందని, మానవ సేవే మాధవ సేవ అని త్రవిద్య శ్రవిద్య త్రయాక్షర్ సూచించారు. ఈ సేవా కార్యక్రమంలో ట్రస్ట్ మేనేజర్ బొద్దున సతీష్, సభ్యులు జరిపోతుల చంద్రకళ, రాజేశ్వరి, కాంపల్లి, సేవకులు పోతరాజుల తిరుపతి, కాంపల్లి శ్రవిద్య, త్రవిద్య, త్రయాక్షర్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ సాయిరాం అండి. ఈరోజు మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లి పట్టణంలో గల బాయిజమ్మ సాయి సేవా ట్రస్టు వ్యవస్థాపకులు డాక్టర్ కాంపల్లి శంకర్ రాజేశ్వరి వారి ట్రస్ట్ వ్యవస్థాపకులు వారి కూతురుది పుట్టినరోజు సందర్భంగా కాంపల్లి శ్రవిద్య పుట్టినరోజు సందర్భంగా ఈరోజు 100 పడకల ఆసుపత్రిలో ప్రభుత్వ ఆసుపత్రిలో అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ అన్నదాన కార్యక్రమానికి వచ్చినటువంటి మా ట్రస్ట్ వ్యవస్థాపకులకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆశిస్తూ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఇలాంటి సేవా కార్యక్రమాలు సనాతన ధర్మ బాయిజమ్మ సాయి సేవా ట్రస్ట్ ద్వారా ఎల్లవెల్లలా ఇక్కడ 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో చేయడం జరుగుతుంది. కావున దాతలు ఎవరైనా ఉంటే మా ట్రస్ట్ వారిని సంప్రదించి ఇలాంటి కార్యక్రమాలకి ముందుకు రావాల్సిందిగా తెలియజేస్తున్నాము. అలాగే నిత్యము బయట యాచించే వృద్ధులకు, అనాథలకు, వికలాంగులకు
అలాంటి వారికి ఎలాంటి ఈ నిలువ నీడ లేనటువంటి వారికి రోజు వారి వద్దకు వెళ్ళి అన్నదానం చేయడం జరుగుతుంది. అలాంటి కార్యక్రమానికి కూడా దాతలు ముందుకు రావాల్సిందిగా తెలియజేస్తున్నాము. ఈరోజు తన పాప శ్రవిద్య పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ అన్నదానం చేస్తున్నాము. జన్మదిన శుభాకాంక్షలు. కాంపల్లి శ్రవిద్య. స్టార్ట్ చేయండి.